ఉంటే బాగుంటుంది. ఒక రాజధాని ఉంటే అంటే కొంతమంది అంటుండే 3 రాజధానులు ఉంటే ఇటు కర్నూలు డెవలప్ అవుతుండే, అటు వైజాగ్ అమరావతి 3 డెవలప్ అవుతాయి కదా అంటారు. దానికి ఏమంటారు? కానే కాదు. ఆ రౌడీజం పెరుగుద్ది, ఈడేమో మత కళలు పెరుగుద్ది. అంతే, ఆ రౌడీజం పెరుగుద్ది ఇంకా. అదేవిధంగా ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఆల్రెడీ మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఏది బాగుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే కరెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక పథకాలు నేను తీసుకొచ్చాను, పింఛన్లు ఇంటి వద్దకే తీసుకొచ్చాను, ప్రజల వద్ద పరిపాలన. ఏం పనికొచ్చే పథకాలు కాదు, మంచి కాదు, మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. ఇదివరకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వేరియేషన్ తెలుస్తుందా సార్? బాగా తెలుస్తుందండి. నేను 60 నుంచి ఉన్నాను ఇక్కడ. తెలుస్తుంది బాగా. అదేవిధంగా సెంటర్లో ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ బీజేపీ వస్తే బాగుంటుందా, మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? అది మనం అంత దూరం మనం పోం కాబట్టి మనకు తెలియదు. ఓన్లీ స్టేట్లో మాత్రం ఎవరు వస్తే బాగుంటుంది చెప్పగలం. స్టేట్లో చంద్రబాబు నాయుడు వస్తే చెప్పగలం, ఉండగలం. ఎందుకంటే ఈ రౌడీజానికి బాధపడాల్సి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు కదా, ఆయన వేస్టే కదా, ఆయనకు అనుభవం లేని వాడు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్ ఓడిస్తామంటున్నారు కొంతమంది. అదేవిధంగా ఇద్దరు కలయిక మంచిదేనంట? మంచిది కాదు. మంచిది కాదు. చంద్రబాబు నాయుడు అతనికి నోరు ఎక్కువే కదా, అతనికి నోరు ఎక్కువ కాబట్టి అక్కడికి ఎక్కడ వాళ్ళకి అక్కడే ఉండాల్సి వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ముందు ఒక రాజధాని ఉంది కదా, ఒక రాజధాని. అదేవిధంగా పోతే ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసావు, ఏది బాగుంది అనిపించింది? ఏది బాగుందంటే ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఆకలి అనేది లేకుండా ఉన్నారు ప్రజలు. ఎప్పుడు? ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఏది లేదు, ఇది లేదు, మాకు అది లేదు, ఇది లేదు అంటుండేది. ఇక్కడ రోడ్డు మీద కూడా పెట్టుకునే అవకాశం లేదు. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉండేవి. అయితే ఆకలి లేకుండా ఉన్నారు జనాలు. ఆకలి లేకుండా ఉన్నారు అంటే డబ్బులు ఆటో వాళ్ళకి కూడా ఇస్తున్నారు, మీకు కూడా ఇస్తున్నారు, బండి వాళ్ళకి డబ్బులు. బండి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 10,000 ఇచ్చారు కదా. 10,000 ఇస్తున్నారు. అంటే మీకు 10,000 ఇస్తున్నాను కాబట్టి 3 కోట్లు తినగలుగుతున్నారు సంవత్సరానికి 10,000. అంటే దాంతోపాటు పని కూడా చేస్తున్నారు కదా, మరి పని ఉండదు, ఏదో పని ఎప్పుడన్నా ఏదైనా పనికి పోతాము, దీన్ని నమ్ముకొని ఉండరు కాబట్టి 10,000 ఇవ్వచ్చు అంటారు. ఇంకా 3 రాజధానులు ఉంటే బాగుంటుందా, ఒక రాజధాని ఉంటే బాగుంటుంది? ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది. ఒక రాజధాని ఉంటేనే బాగుంటుంది. అదే అంటే 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటారు. దానికి ఏమంటారు? కోర్టు అక్కడ ఉన్నదాని వల్ల జెరాక్స్ షాపులు ఇంకేమన్నా డెవలప్ అవ్వాల్సిందే, కానీ ఒక పని మీద ఒకడు వెళ్తే 4 పనులు చూసుకొని వస్తాడు. అది మామూలుగా రాజధానితో సామాన్య మానవుడికి ఎప్పుడు ఎక్కడ పని ఉండదు, కానీ ఒకే చోట ఉంటే బాగుంటుంది. ఇంకా అక్కడేం వికేంద్రీకరణ జరుగుతుంది, అధికారం ఏం జరుగుతుంది. అదేవిధంగా ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఏది బాగుంది అనిపించింది? చంద్రబాబు మేలు అనిపించింది. చంద్రబాబు నాయుడు పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఏమన్నా తేడా తెలుస్తుందా సార్? తేడా అంటే కనబడుతుంది కదా. అదేవిధంగా సెంట్రల్లో మళ్ళీ మోడీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, ఏదన్నా ఇతర పార్టీలు వస్తే బాగుంటుంది? మోడీ వస్తేనే బాగుంటుంది. మోడీ వస్తేనే బాగుంటుంది సెంటర్. అంటే కాంగ్రెస్ కూడా ఈయన కూడా పాదయాత్రలు అన్ని తిరుగుతున్నాయి రాహుల్ గాంధీ. ఏం ప్రయోజనము? చర్చిలకి మసీదులు తిరిగాడు, ప్రజలతో ఎక్కడ మమేకమయ్యాడు ఆయన. ఉండేంత వరకు ఎక్కడైనా ఘర్షణలు జరిగాయా? ఏదైనా అభివృద్ధి కూడా జరుగుతుంది. అన్నీ అది మాకు తెలిసింది. అది అదేవిధంగా సార్ ఇప్పుడు ఆల్రెడీ 3 రాజధానులు ఉంటే మంచిది, ఒక రాజధాని ఉంటే చెప్పు సేమ్ అదే ఒకటే. ఒక్కొక్క చోట పోవాలంటే ప్రజలు ఎట్ట ఇబ్బంది కదా. ఒకే చోట ఉంటే అంతే ఏదైనా. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఏది బాగుంది అనిపిస్తుంది? ఏదంటే ప్రజలు ఎట్ట ఉందో అట్టన్నా అందరికీ అవసరం ఉంటే అది కావాలంటే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు కదా. ఇమ్మంటున్నాడు అంటే ఏది ఒక్క రోజు ఒక్క మాట చెప్పుకుంటూ ఉండే, ఒక రోజు ఒక మాట చెప్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక నిలకడగా ఉండాలి. అంతే అప్పుడు కానీ బాగుంటుంది. పవన్ కూడా పర్వాలా, కానీ మాటలే.
అదేవిధంగా మరి ఇప్పుడు నెక్స్ట్ చూస్తే సెంటర్లో ఎవరు వస్తారు? మోడీ వస్తారు బాగుంది. మోడీ వస్తేనే బాగుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆల్రెడీ తిరుగుతున్నాడు కదా. తిరిగినా చెప్పిళ్ళా ఎందుకు? అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ అది స్టేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది కదా, టీఆర్ఎస్ అన్నాడు. టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ తీసి పెట్టాడు. అది అదేవిధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఏది బాగుంది అనిపించింది? ఇప్పుడు మేమేం చెప్పాం, రెండు వరసేనా? మరి కొత్త నాయకులు ఎవరన్నా వస్తే బాగుంటుంది? అవన్నీ నన్ను అడగబాకని చెప్పి రాజధాని అడిగావు. విశాఖపట్నం అంటే విశాఖపట్నం అంటే మళ్ళీ దూరం అవుతుంది కదా. మరి దూరం కాదు, డెవలప్ అవుద్ది. హైదరాబాద్ మించిపోద్ది. హైదరాబాద్ డెవలప్ అయిపోయింది బ్రహ్మాండంగా. నీకు హైదరాబాద్ కంటే మించిపోద్ది ఒక 5 అంటే సంవత్సరాలు. కొంతమంది అంటుంటే 3 రాజధానులు ఉన్నందువల్ల 3 ఉంటే డెవలప్, 3 ఏరియాలు 3 ప్రాంతాలు కూడా డెవలప్ తప్పు. అవుతాయి. ఓన్లీ 1 విశాఖపట్నం. అమరావతి అయితే అందరికి సెంటర్ ఉంటుంది కదా. మరి సెంటర్ కాదు సార్, వాల్యూ చూడాలి. వాల్యూ చెప్పుకోవడానికి మనకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే గొప్పగా ఉంటుంది. కాబట్టి అదైతే బాగుంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఆల్రెడీ ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఇద్దరు పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది అనిపించింది? ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి. 10 సీట్ల కంటే ఎక్కువ రావు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడిస్తామంటున్నారు. సాధ్యమైనా జరుగుతుందా? ఎక్కువ సీట్లు వస్తాయి. ఎక్కువ సీట్లు అయితే వస్తాయి ఇద్దరు కలిస్తే. కానీ ఓడించే అవకాశం ఉంటుంది ఇద్దరు కలిస్తే. 100 సీట్లు గ్యారెంటీ సార్. గెలిచిన తర్వాత మళ్ళీ అందరూ వచ్చేస్తారు. అదేవిధంగా చూస్తే సెంటర్లో మళ్ళీ ఎవరు వస్తే, బీజేపీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. మళ్ళీ మోడీ రావాలి.